ఓం సాయిరం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని, ఆ బాబాగారి ఆశీర్వాదం మీ అందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో బాబాగారి సందేశం. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నావు, ఎందుకు నాకు నేను ఏది తలపెట్టినా కూడా మధ్యలోనే ఆగిపోతుంది, ఏది చేయాలని చూసినా సవ్యంగా జరగటం లేదు, ఎందుకు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నేనేం తప్పు చేశాను అని నువ్వు కృంగిపోతున్నావు. ఇదంతా కూడా ఒక భయంకరమైన చెడు దృష్టి వలన కలుగుతుంది తల్లి. కూడా నా వాళ్ళే కదా అనుకుంటున్న కొంతమంది ద్వారానే నీకు కలుగుతుంది తల్లి. వాళ్ళ చెడు దృష్టి, చెడు ఆలోచనల వల్లే నీకు రావాల్సిన అదృష్టం అనేది కూడా మధ్యలోనే ఆగిపోతుంది. నువ్వు అనుకుంటున్న పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. నువ్వు కాస్త ఓపికగా నా మాట వినగలిగితే నీకు ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తాను తల్లి. ఈ బాబా మీద నమ్మకం ఉంటే, బాబాని నువ్వు నమ్మినట్లయితే కొద్దిసేపు 2 నిమిషాల పాటు ఈ బాబా ఇచ్చే ఈ సందేశాన్ని నువ్వు వినగలిగితే నీకు ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తాను తల్లి అంటూ ఇవాళ మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందించబోతున్నారు. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశం మనకు అందించబోతున్నారు, ఇవన్నీ కూడా అసలు బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమై ఉంటుందండి. ఎప్పుడు కూడా బాబాగారు ఇలాంటి సందేశాల రూపంలో మన ముందుకు వస్తూనే ఉంటారు. బాబాగారి మాటలు వినడము, ఆ సందేశాలు విని వదిలేయటమే కాకుండా అసలు బాబాగారి మాటల్లో ఎలాంటి గూఢార్థం ఉంది అనేది మనం విని అర్థం చేసుకోగలిగితే మనకు రాబోతున్న ప్రమాదం ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ కూడా ఆ మాటల్లోనే మనకు పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా బాబాగారు మనకు ఇలాంటి సందేశాల రూపంలో మనల్ని హెచ్చరిస్తూ జాగ్రత్త పరుస్తూనే ఉంటారు. మరి ఇవాళ బాబాగారు ఎలాంటి సందేశం అందించబోతున్నారో ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం. తల్లి, నీకు బాగా కావలసిన వాళ్ళలో కూడా చెడు ఆలోచనలు అనేటివి నీ మీద పడుతున్నాయి. దిష్టి అనేది బయటి వాళ్ళ వల్లే కాదు తల్లి, మన వాళ్ళు అనుకున్న కొంతమంది అసూయ ద్వేషాల వల్ల కూడా, ఆ ఈర్ష్యల వల్ల కూడా మనకు తగులుతుంది. ఆ చెడు దృష్టి కారణంగానే నీకు మానసిక శాంతి అనేది పూర్తిగా పోయింది. ఎన్నో రోజులుగా నువ్వు చాలా క్షోభను అనుభవిస్తున్నావు. ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడుపుతున్నావు. కన్నీళ్లతోనే నీ జీవితాన్ని గడుపుతున్నావు. ఎవరికీ చెప్పుకోలేని బాధను నువ్వు మోస్తున్నావు. తల్లి, నీకు ఎన్నాళ్ళుగో ఈ బాధలన్నీ కూడా ఈ సాయితో చెప్పుకొని రోధిస్తున్నావు కదా. నీ యొక్క మౌన పోరాటానికి ఈ సాయి కదలి వచ్చాడు తల్లి. ఇక నీకు ఎలాంటి భయము వద్దు. ఈ సాయి కళ్ళల్లోకి ఒక్క క్షణం తీక్షణంగా చూడు. నీకు ఉన్న చెడు దృష్టిని తొలగించేస్తాను. నీకున్న ప్రతికూల శక్తులని తొలగించేస్తాను. నువ్వు ఏ పని చేయాలని చూసినా కూడా అది ఏదో ఒక కారణంతో మధ్యలోనే ఆగిపోతుంది. ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు కూడా ఏదో ఒక చికాకు, గొడవలు వస్తూనే ఉంటున్నాయి. చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా మారుతుంటాయి. చెడు స్వప్నాలు అనేటివి నీకు వస్తున్నాయి తల్లి. ఆరోగ్యం పాడైపోతుంది. శరీరం శక్తి లోపించినది. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా బలం చాలట్లేదు. పూర్తిగా నువ్వు వెర్రిదానిలాగా అందరూ కూడా జమకట్టి చూస్తున్నారు. నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో ఈ సాయికి తెలుసు. కాబట్టి నిన్ను కాపాడటానికి ఈ సాయి ఇలా ఈ రూపంలో వచ్చాడు తల్లి. ఈ సంకేతం నువ్వు విన్నావు కదా. ఈరోజు సాయి సంకేతాన్ని నువ్వు విన్నావంటే ఇక నీ దృష్టి అంతా కూడా పోయిందమ్మా. నీ మీద ఉన్న చెడు దృష్టులని, చెడు మనుషులని, చెడు వ్యక్తి స్వభావాలని పూర్తిగా ఈ సాయి ఈరోజు తీసేస్తున్నాడు. గురువారం నాడు నువ్వు సాయి దర్శనం చేసుకో. నిద్రించటానికి ముందు సాయి నామాన్ని స్మరించుకో. ఒక మంచి శుభదినాన శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర నిత్య పారాయణము కూడా మొదలుపెట్టు. 2 రూపాయల్ని బాబాకి దక్షిణగా సమర్పించు తల్లి. ఇక నీ జీవితంలో ఉన్న చెడు శక్తులని, చెడు దృష్టిలని, చెడు ఆలోచనల్ని అన్నిటినీ కూడా నేను దూరం చేస్తాను. నీకు ఏది తలపెట్టినా కూడా అన్నిటిలో సవ్యంగా జరిగేటట్టు, అన్నిటిలో మంచి విజయాలే చేకూరేటట్టు ఈ బాబా చూస్తాడు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ బాబా నీ జీవితంలోకి అడుగు పెట్టాడు అంటే ఇక నీకు ఎలాంటి భయాలు అనేది వద్దు తల్లి. ఈ బాబా నీ చెయ్యి పట్టుకున్నాడు. ఈ బాబా చేతిని ఎప్పుడు కూడా వదలొద్దమ్మా. మంచి శుభదినాన సాయి పారాయణం మొదలుపెట్టు. నీకు అన్నీ మంచి జరుగుతాయి తల్లి.